మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు చూస్తున్నారు టెక్ మ్యాథ్ విత్ ఉత్తేజ్ ఛానల్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ డెరివేటివ్ ఫార్ములాస్. ఈ డెరివేటివ్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ టాపిక్. డిప్లొమాలో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ టాపిక్. సో ఈ డెరివేటివ్ ఫార్ములాస్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో కంటెంట్లోకి వెళ్తే మనకి టోటల్ 32 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. సో ఫార్ములాస్ని 6 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఆ 6 పార్ట్స్ ఏంటంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్, trigonometric functions, inverse trigonometric functions, hyperbolic functions, miscellaneous functions and fundamental theorems. ఎవ్రీ పార్ట్లో ఉన్న ఫార్ములాస్కి షార్ట్ కట్స్ చెప్పడం జరిగింది. ఆ షార్ట్ కట్స్ అనేవి నేను ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్పాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, గ్యారంటీగా మీకు ఈ ఫార్ములాస్ ఈజీగా మెమరైజ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు పార్ట్ 1లోకి వెళ్తే టోటల్ 6 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి if y equal to k then dy by dx is equal to 0. ఇప్పుడు మనం ఫంక్షన్ వచ్చేసి y ఫంక్షన్ అనేది మనం డెరివేట్ చేయాలి. సో if y equal to k, y and k అనేది కాన్స్టెంట్ అంటే ఎగ్జాంపుల్ 1 2 3 and so on. సో dy by dx of constant is equal to 0. simple. if y equal to k then dy by dx is equal to 0. okay, dy by dx derivative of constant అంటే మనకి 0 అనే వస్తుంది. y equal to x power n then derivative of x power n is what n into x power n minus 1. సో ఈ పవర్ అనేది మనం కింద రాసుకొని x పవర్ అనేది మనం ఒక వాల్యూ రెడ్యూస్ చేస్తే మనకి x పవర్ n ఒక డెరివేటివ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ y equal to x cube, y equal to x cube then dy by dx derivative of x cube is equal to question mark. ఈ x cube అనేది మనకి x పవర్ n ఫార్ములా ఉంది. సో మనం డైరెక్ట్గా 3 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫార్ములాలో మనకి ఏమొస్తుందంటే 3 into x పవర్ 3 minus 1. సో 3 into x power 3 minus 1 అంటే 2 అవుతుంది. సో 3x square, x cube అనేది 3x square అయింది, అంటే x power అనేది రెడ్యూస్ అయింది ఒక వాల్యూ. సో హెన్స్ ప్రూవ్. థర్డ్ ఫార్ములా వచ్చేసి if y equal to root x then derivative of root x is equal to 1 by 2 root x. ఇది అంత ఈజీగా గుర్తుండదు. సో మనం దీన్ని బాక్స్లో పెట్టుకుందాం. ఫోర్త్ వన్, if y equal to e power of x then derivative of e power of x is e power of x. So simple and easy formula. Okay, next one, if y equal to a power of x then derivative of a power of x is a power of x into log a base c. okay, ఈ రెండిట్లో ఏం అబ్జర్వ్ చేసినామంటే క్వశ్చన్లో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అడిగిందో దాన్ని డెరివేట్ చేసినాం, దాని ఆన్సర్ కూడా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో దీంట్లో కూడా సేమ్, క్వశ్చన్లో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అడిగిన దాన్ని డెరివేట్ చేసినా ఏ పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. కానీ ఎక్స్ట్రా టర్మ్ ఏంటంటే లాగ్ ఏ బేస్ సి అనేది ఈ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్లో వస్తుంది. ఓకే, last one, if y equal to log x then derivative of log x is equal to 1 by x. okay, కమింగ్ టు ఇర్రెలవెంట్ ఫామ్ అని చెప్పేసి సపరేట్గా ఎందుకు రాశానంటే ఇవి మనం డైరెక్ట్గా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్ పవర్ అండ్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ y equal to root x then derivative of root x is equal to 1 by 2 root x. నెక్స్ట్, if y equal to 1 by root x డినామినేటర్లో రూట్ x ఉంది, దెన్ డెరివేటివ్ ఆఫ్ 1 by root x is equal to మైనస్ 1 by 2x root x. ఏం అబ్జర్వ్ చేసామంటే రూట్ x డెరివేటివ్లో న్యూమరేటర్లో వచ్చేసి ప్లస్ ఉంది, 1 by root x డెరివేటివ్లో మైనస్ ఉంది. డినామినేటర్లో కూడా చూస్తే 1 by root x డెరివేటివ్లో x అనేది ఎక్స్ట్రా టర్మ్. ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజ్ అయితే ఎక్స్ పవర్ అండ్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం. రిలేవెంట్ ఫార్ములా వచ్చేసి మనకి y equal to root x 1 by root x and 1 by x then dy by dx is equal to question mark. స్టాండర్డ్ ఫార్ములాకి కన్వర్ట్ చేసుకొని చేయండి. రూట్ x అంటే రూట్ x అంటే మనకి x పవర్ 1 by 2 లో రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఈ x పవర్ 1 by 2 అనేది x పవర్ అండ్ ఫార్ములా ఉంది. ఓకే, సో ఈ n అనేది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే ఏంటి? ఇప్పుడు 1 by 2 ఇంటూ x పవర్ 1 by 2 మైనస్ 1. 1లోకి వెళ్ళి హాఫ్ పోతే హాఫ్ అవుతుంది, హాఫ్లోకి వెళ్ళి 1 పోతే మైనస్ హాఫ్ అవుతుంది. ఓకే, 1 by 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 by 2. ఈ మైనస్ 1 by ఎక్స్ పవర్ మైనస్ 1 by 2 అనేది మనం డినామినేటర్లో రాసుకుంటాం. ఓకే, 1 by 2 ఎక్స్ పవర్ 1 by 2. ఓకే, 1 by 2. ఫస్ట్లో రూట్ ఎక్స్ని మనం ఎలా రాసాము? ఎక్స్ పవర్ 1 by 2. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1 by root x. y equal to 1 by root x.
ఈ రూట్ ఎక్స్ మనం ఎలా రాసుకున్నాం 1/x⁻1/2. ఈ x⁻1/2 అనేది మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్తే x⁻−1/2. ఓకే, దెన్ dy/dx ఇది కూడా ఇప్పుడు x⁻n ఫార్ములా ఉంది. దెన్ dy/dx సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 1/-1/2 ఇంటూ x⁻−1/2 -1. సో మనం దీన్ని ఎల్సిఎం చేస్తే -1/2 ఇంటూ x⁻−3/2. ఓకే, మనం దీన్ని సాల్వ్ చేస్తే -1/2 2x వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి y = 1/x. ఈ x టర్మ్ అనేది మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్తే x ఇన్వర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కూడా x⁻n ఫార్ములాలో ఉంది. సో dy/dx సో సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 ఇంటూ x⁻−1 ఓకే, -1 ఇంటూ x⁻−2. ఈ x⁻−2ని మనం డినామినేటర్లోకి తీసుకెళ్తే -1/x. ఓకే, పార్ట్ 2లో వెళ్తే మనకి మళ్ళీ 6 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. If y = sin x, then derivative of sin x is cos x. sin x ని డెరివేట్ చేస్తే cos x అవుతుంది. సిమిలర్లీ if y = cos x, then derivative of cos x is equal to -sin x. sin ని డెరివేట్ చేస్తే cos అవుతుంది, cos ని డెరివేట్ చేస్తే sin అవుతుంది. బట్ cos ని డెరివేట్ చేస్తే మైనస్ సింబల్ అనేది వస్తుంది. ఓకే, ఈ 4 ఫార్ములాస్ అనేవి మనం ఎలా గుర్తు పెట్టుకోవాలో ఒక టేబుల్ వేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. We have to draw the table containing secant x and tan x. Next, cosecant x, minus cosecant x and cot x. Draw the table. For example, మనకి tan x డెరివేటివ్ కావాలి. y = tan x, దెన్ dy/dx =? సింపుల్, మనకి ఏదైతే ఫంక్షన్ డెరివేటివ్ కావాలో ఆ టర్మ్ని టేబుల్లో హైడ్ చేసి మిగతా ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేస్తే అదే డెరివేటివ్. ఓకే, ఇప్పుడు tan x ఫంక్షన్ హైడ్ చేశాను. ఏం టర్మ్స్ లెఫ్ట్ ఉన్నాయి? secant x అండ్ secant x. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే secant² x వస్తుంది, అదే డెరివేటివ్. ఇఫ్ y = tan x, దెన్ డెరివేటివ్ secant² x. ఓకే, గాట్ ద పాయింట్. సిమిలర్లీ ఫర్ cot x. cot xని హైడ్ చేస్తే cosecant x అండ్ మైనస్ cosecant x లెఫ్ట్ హ్యాండ్. సో ఆ టర్మ్స్ని మల్టిప్లై చేస్తే -cosecant² x వస్తుంది. సో హియర్ కమ్స్ ద cot x డెరివేటివ్ ఆల్సో. ఓకే, ఆల్సో secant x అండ్ cosecant x. మీరు చెప్పండి, ఇప్పుడు చూద్దాం. secant x అండ్ secant x, cosecant x. ఇప్పుడు ఈ రెండింటిని హైడ్ చేసుకొని చెప్పండి ఏమొస్తుంది? secant x ఇంటూ tan x, secant x ఇంటూ tan x. సేమ్ cosecant x, cosecant x ఇంటూ cot x. ఇక్కడ అన్ని ప్లస్లే ఉంటాయి, కానీ ఇక్కడ cosecant వచ్చేసరికి ఇక్కడ ఒక్కదానికే మైనస్ ఉంటుంది. ఓకే, cosecant x ఇంటూ cot x. ఇలా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియో యొక్క డెరివేటివ్స్ని 4 ఫార్ములాస్ అనేవి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు ప్లస్ మైనస్ ఉంది అన్నిటికి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, సింపుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏదైతే ఫంక్షన్ మనకి c తో స్టార్ట్ అవుతుందో వాటి డెరివేటివ్ వచ్చేసి మనకి నెగటివ్లో వస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. y = cos x, then derivative of cos x -sin x. ఫంక్షన్ అనేది c తో స్టార్ట్ అయింది, సో ఆన్సర్ అనేది మైనస్ వచ్చింది. సిమిలర్లీ y = cot x, then dy/dx -cosecant² x. ఇది కూడా c తోనే స్టార్ట్ అయింది, సో ఆన్సర్ అనేది మైనస్ వచ్చింది. సో cosecant x, సో cosecant x ఇది కూడా c వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏం లేదు, రేషియోస్కి మనకి పవర్ -1 అనేది ఉంటుంది. ఓకే, ఇన్వర్స్ అనేది మనకి ఒకటి తీసుకుంటే ఇంకోటి ఆల్టర్నేట్గా వచ్చేస్తుంది. ఓకే, ఎలా ఇప్పుడు sin inverse of x, then derivative of sin inverse of x = 1/√1 - x². సో నెక్స్ట్ y = cos inverse of x, then derivative of cos inverse of x = -1/√1 - x². ఏం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ sin inverse of x డెరివేటివ్లో న్యూమరేటర్లో వచ్చేసి ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, సో ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ sin inverse of x. ఓకే, నెక్స్ట్ if y = tan inverse of x, then derivative of y = 1/1 + x². అంతే, దీని రెసిప్రోకల్ cot inverse of x. అంతే కదా. సో డెరివేటివ్ ఆఫ్ cot inverse of x -1/1 + x², అంటే దట్ ఇంప్లైస్ మైనస్ ఆఫ్ tan inverse of x. sin నేర్చుకుంటే cos వస్తుంది, tan నేర్చుకుంటే cot వస్తుంది, secant నేర్చుకుంటే cosecant. If y = secant inverse of x, then dy/dx = 1/mod x √x² -1. ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుంది, సో దీన్ని కూడా మనం బాక్స్లో పెట్టుకొని similarly if y = cosecant inverse of x, then derivative of this -1/mod x √x² -1. okay, that implies minus of secant inverse of x. okay, part 4 వచ్చేసి మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే ఓన్లీ h అనేది ఉంటుంది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి. ఓకే, if y = sin hx, then derivative of sin hx is cos hx. okay, if y = cos hx, then derivative of cos hx is sin hx. sin cos అవుతుంది, cos sin అవుతుంది. దీనికి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి డిఫరెన్స్ చూడండి, sin cos అవుతుంది, cos -sin అవుతుంది. ఓకే, బట్ sin cos sin. ఓకే,
tan. If y equal to tan hx, then derivative of tan hx is equal to secant h square x. ఇక్కడ secant square ఉంది, ఇక్కడ secant h square ఉంది, అంటే హైపర్బోలా కి స్క్వేర్. ఓకే. If y equal to cot hx, then derivative of cot hx is equal to minus cosecant h square x. ఓకే. సేమ్ ఇక్కడ ఎక్కడైతే స్క్వేర్ ఉందో వాటికి హైపర్బోలా మాత్రమే వస్తుంది. ఓకే. If y equal to secant hx, then dy by dx is equal to minus secant hx into tan hx. Okay. Cosecant hx same minus cosecant hx into cot hx. Coming to miscellaneous functions. ఈ miscellaneous functions అనేవి 3 parts లో డివైడ్ చేశాను. 3 parts లో మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి ఈచ్. సో పార్ట్ 1 లోకి వెళ్తే y equal to x power of x, then derivative of x power of x is equal to మళ్ళీ x power of x వచ్చింది into 1 plus log of x. ఓకే. y equal to x power 1 by x, then derivative of x power 1 by x is equal to x power 1 by x, మళ్ళీ x power 1 by x వచ్చింది into 1 minus log x by x square. సో మనం ఏం అబ్జర్వ్ చేసామంటే దీన్ని డెరివేట్ చేస్తే మళ్ళీ వస్తుంది, బట్ ఇది అనేది ఎక్స్ట్రా టర్మ్. సో ఇవి రెండు అనేవి డెరివేటివ్ చేస్తే వస్తుంది, కాకపోతే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ టర్మ్స్. ఓకే. x power of x లో 1 plus log x అనే టర్మ్ గుర్తుపెట్టుకోవాలి, x power 1 by x లో 1 minus log x by x square అనే టర్మ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. if y equal to mod x, then dy by dx is equal to mod x by x is equal to x by mod x, ఏదైనా ఒకటే. ఓకే. పార్ట్ 2 అనేది చాలా సింపుల్. ఓకే. అబ్జర్వ్ చేద్దాం. y equal to x by 2 under root a square plus x square plus a square by 2 sin h inverse of x by a, then derivative of this form is equal to under root a square plus x square. So if y equal to x by 2 under root a square minus x square plus a square by 2 sin inverse of x by a, then derivative of this is equal to under root a square minus x square. అంటే ఇప్పుడు ఈ అండర్ రూట్ లో ఏమైతే టర్మ్స్ ఉన్నాయో అదే టర్మ్ మనకి డెరివేట్ చేస్తే వస్తుంది. ఓకే. అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ డెరివేట్ చేస్తే అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది కూడా అంతే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కమింగ్ టు పార్ట్ 3. పార్ట్ 3 అనేది మనకి రిపీటెడ్ టర్మ్స్కి రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి. రిపీటెడ్ టర్మ్స్ ఇచ్చి dy by dx అడుగుతాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి చూడగానే డెరివేటివ్ ఎలా రావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ y ఈక్వల్ టు x power y, then dy by dx is equal to y square of dash of x by f of x into 1 minus pi log of f of x. Okay. Second one, if y equal to under root of f of x plus y, then dy by dx is equal to f dash of x by 2y minus 1. Okay. థర్డ్ వన్ వచ్చేసి y ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ f of x into y, ఇక్కడ f of x plus y ఇక్కడ f of x into y. సో y equal to under root f of x into y, then dy by dx is equal to f dash of x. ఓకే. అదే f of x అయితే ఏమవుతుందో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే అదే ఆన్సర్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ if y equal to root of cos x plus root of cos x plus root of cos x and so on endless, then dy by dx is equal to question mark. Okay. సో ఏది రిపీటెడ్ టర్మ్ ఉంది దీంట్లో? రూట్ ఆఫ్ కాస్ ఎక్స్. సో ఈ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ అనేది మనం నెక్స్ట్ లాగా అస్యూమ్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ ఏమవుతుంది? y ఈక్వల్ టు రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే. సో మనకి ఇప్పుడు స్క్వేర్ రూట్ తీసుకోవాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? y స్క్వేర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ వై whole square. So under root of cos x plus y whole square. Square root cancel అవుతుంది, మనకి y equal to cos x plus y వస్తుంది. ఓకే. సో మనం దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది? dy by dx ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. x రెస్పెక్ట్ టు x dy by dx ఆఫ్ cos x plus y. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ టర్మ్స్ ని మనం స్ప్లిట్ చేయాలి. ఓకే. d by dy of y square d by dy of y square equal to d by dx of cos x plus d by dy of y into dy by dx. ఈ d by dx of y square ని నేను d by dy of ఎందుకు రాసుకున్నా అంటే d by dx of y square అంటే 0 వస్తుంది. సో మనం అలా రాసుకోకుండా స్ప్లిట్ చేద్దాం. సో d by dy of y square into dy by dx. సో d by dy క్యాన్సిల్ అయిపోయిన మనకి d by dx of y square వస్తుంది. సో d by dx of cos x plus ఇది కూడా సేమ్ ఇలానే రాస్తుంది, d by dy of y into dy by dx. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే d by dy of y square ఏమవుతుంది? 2y. ఈ dy by dx అనేది అలా ఉంటుంది. సో
dy by dx of cos x minus sin x అవుతుంది అండ్ dy by dy of y 1 ఉంటుంది 1 into dy by dx. సో ఈ మైనస్ sin x అనేది LHS సైడ్ తీసుకొస్తే sin x is equal to dy by dx minus 2y dy by dx. So sin x is equal to dy by dx అనేది కామన్ తీస్తే 1 minus 2y. ఓకే, సో dy by dx అనేది మనం RHS సైడ్ వచ్చి 1 minus 2y అనేది LHS సైడ్ తీసుకొస్తే sin x by 1 minus 2y is equal to dy by dx. సో మనకు ఫార్ములా ఏంటిది? y equal to f of under root of f of x plus y, then dy by dx is equal to f dash of x by 1 minus 2y. f of x అంటే ఏంటిది? root of cos x plus y root of cos x, అది రిపీటెడ్ టర్మ్. then dy by dx f dash of x by 1 minus 2y. Okay.